గత వారంలో యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం నుంచి ధ్యానం చేసుకున్నాం. దేవుడు అంటున్నాడు, నేను ఒక వ్యక్తి కోసం వెతుకుచున్నాను. ఎవరైనా మధ్యలో నిలబడి గోడను కట్టి నా ఉగ్రత రాకుండా ప్రజలకు నాకు మధ్యలో నిలబడగలిగిన వ్యక్తి కోసం నేను వెతికి ఉన్నాను, కానీ నాకు ఎవరు కూడా కనబడలేదు అని ఏ మాటలైతే దేవుడు మాట్లాడినాడో ఈ వాక్యంలో ఆ మాటలను మనం ధ్యానం చేసుకున్నాం. చాలా మటుకు ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే, దేవుడు విజ్ఞాపనకర్తలను విజ్ఞాపన చేయడానికి దేవుని మధ్యలో కోరుకుంటున్నాడు అని ఈ వాక్య భాగాన్ని కేవలము విజ్ఞాపనకర్తల కోసము వాడతారు. కానీ ఈ యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే విజ్ఞాపన చేయడం తప్పు కాదు, విజ్ఞాపన ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైంది, ప్రజల కోసం విజ్ఞాపన చేయడము చాలా అవసరమైంది. కానీ ఇక్కడ వారి మధ్యలో నేను ఒక వ్యక్తి నిలబడతాడు అని నేను ఎదురు చూస్తున్నానని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయంలో చూస్తున్నాం. వారి మధ్యలో అంటే ఎవరి మధ్యలో? ఇక్కడ పైన కొన్ని కేటగిరీ ప్రజలను దేవుడు పరిచయం చేసినాడు. ఆయన ప్రతినిధుల గురించి మాట్లాడుతూ చూడండి, 25వ వచనంలో ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారు. ప్రవక్తలు ఎట్లా అక్రమంగా బ్రతుకుతున్నారు, తప్పుడు మాటలు బోధ చేస్తున్నారు, దేవుడు చెప్పింది దేవుడు చెప్తున్నాడు అనేసి ఎలా మాట్లాడుతున్నారో అక్కడ పరిస్థితులు అలాగ ఉన్నాయి. అంటే ప్రవక్తలు ఫెయిల్ అయిపోయినారు, అంటే దేవుని ప్రతినిధులుగా వాళ్ళు సరిగా పని చేయడం లేదు. తర్వాత 26వ వచనం చూసుకున్నట్లయితే యాజకులు ఫెయిల్ అయిపోయినారు. అంటే టెంపుల్లో దేవుని యొక్క పరిశుద్ధతకు సంబంధించిన, ఆలయానికి సంబంధించిన, ఆరాధనకు సంబంధించిన దేవుడు దేనైతే పరిశుద్ధంగా ఎంచుతాడో దాన్ని అపవిత్రపరుచుకుంటూ సాధారణంగా బ్రతుకుతూ పవిత్రతకు అపవిత్రతకు తేడా లేకుండా ప్రజల మధ్యలో బ్రతుకుతున్నట్లుగా అక్కడ కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, తర్వాత కిందటి ప్రిన్సెస్ రాజకుమారులు అంటే అధికారం కలిగిన వారు, అంటే అక్రమంగా డబ్బులను సంపాదించుకోవడానికి చెడు మార్గమును ఎంచుకున్న వారుగా కనబడుతున్నారు. ప్రిన్సెస్ హ్యావ్ ఫెయిల్డ్. దేవుడు వాళ్ళకి మంచి స్థాయిని ఇచ్చినాడు, అధికారాన్ని ఇచ్చినాడు, కానీ అధికారాన్ని దుర్వినియోగము చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 28వ వచనంకి వచ్చినట్లయితే ద పీపుల్ అంటున్నాడు, ఆ ప్రజలు కూడా ఒక క్రమం లేకుండా దేవుని విడిచిపెట్టి దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నట్లుగా 28వ వచనంలో చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, దేవుడు వారి మధ్యలో అంటే ప్రవక్తల మధ్యలో, యాజకుల మధ్యలో, ఆ యొక్క రాజ్యకుమారుల మధ్యలో, ఆ యొక్క ప్రజల మధ్యలో నేను ఎవరినైనా కనుగొంటానా, ఎవరైనా నిలబడి వాళ్ళ మనసులను నా వైపున త్రిప్పగలిగిన వారెవరైనా ఉన్నారా? అంటే నా న్యాయ విధులు మాట్లాడి వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకు అది తప్పు అని చూయించి వాళ్ళను నా వైపున త్రిప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ప్రవక్తలలో ఎవరైనా లేచి అయ్యా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మీరు సరిగా ఉండండి ఎవరైనా ఉన్నారా? యాజకుల మధ్యలో ఎవరైనా నిలబడి అరే మీరు చేసేది దేవునికి విరుద్ధమైంది, ఇది సరైనది కాదని నిలబడేవారు ఉన్నారా? అయితే రాజ్యకుమారులలో నిలబడి రాజ్యకుమారులు వాళ్ళు ఏ రీతికైతే తప్పుగా బ్రతుకుతున్నారో ఇది కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రజల మధ్యలో అరే మీరు బ్రతికే విధానం కరెక్ట్ కాదు, ఇది దేవునికి ఇష్టమైంది కాదు, ఇది అక్రమమైన జీవితం అని చెప్పేవాళ్ళు ఎవరున్నారా? చెప్పి త్రిప్పి పశ్చాత్తాపంలో ఒకవేళ నడిపించినట్లయితే నేను క్షమించడానికి ఇష్టంగా ఉన్నాను, నాకు అటువంటి వారు కావాలి అని
దేవుడు మాట్లాడినట్లుగా చూస్తాం. ఐ వాంట్ సంబడి టు స్టాండ్ ఇన్ దట్ గ్యాప్. ఆ గ్యాప్ లో నిలబడి ఆ ప్రజలతో మాట్లాడి వాళ్ళ మనసులను త్రిప్పి పశ్చాత్తాపంలో నడిపించి క్షేమంను తీసుకొచ్చేవారు ఎవరు ఉన్నారా అని నేను వెతికినాను, కానీ ఎవరికి వారు వాళ్ళతో పాటు కలిసిపోయినారు. వాళ్ళు ఎట్లున్నారు వీళ్ళు కూడా అట్లనే అయిపోయినారు. వెతికినాను కానీ నాకెవరు దొరకలేదు. అందుకోసమే నా ఉగ్రతను నేను వారిపైన చూయించవలసింది ఉండే అని దేవుడు మాట్లాడు. దేవునికి ఇష్టం లేదు, వాళ్ళు శిక్షించడం దేవునికి ఇష్టం లేదు, వాళ్ళ జీవితాల్ని హాని చేయడము దేవునికి ఇష్టము లేదు. కానీ ఆ ఇష్టం లేనప్పటికీ ఆయన న్యాయకర్త, పరిశుద్ధమైన దేవుడు తప్పు చేసినప్పుడు తప్పకుండా ఆయన శిక్షిస్తాడు. కానీ ఆ శిక్ష నుంచి తప్పించబడతారేమో, బహుశా ఎవరైనా మధ్యలో నిలబడి వీళ్ళకి మనసులను త్రిప్పుతారేమో, సత్యము మాట్లాడతారేమో, పాపం నుంచి వాళ్ళని తొలగిస్తారేమో అని నేను చూశాను, కానీ నాకు ఎవరు కూడా కనపడలేదు. దేవుని బిడ్డలారా, we cannot substitute such kind of expectations that God has just by prayer. ఆ ప్రార్థన చేస్తే సరిపోతుంది, వాళ్ళ మనసులన్నీ మారిపోతాయి అని అనుకోవడానికి వీల్లేదు. we need to pray, ప్రార్థన చేయాలి. ప్రార్థనలో దేవుని యొక్క ముఖాన్ని వెతకాలి, దేవుని యొక్క కృపను వెతకాలి. కానీ దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, దేవుడు యోనాతోనేమన్నాడంటే వెళ్ళి ప్రకటించు అన్నాడు. ఏమన్నాడు? నా ఉగ్రత రాబోతుంది, ప్రకటించు అన్నాడు. ఎక్కడైనా కూర్చొని ప్రార్థించు అని చెప్పలేదు. కానీ యోనా ప్రార్థన పూర్వకంగా ప్రకటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు ఆ పనికి పిలిచినాడు కాబట్టి. ప్రార్థన ముందు ప్రార్థన చేయాలి, పని చేసుకుంటూ ప్రార్థన చేయాలి, పని అయిపోయినాక ప్రార్థన చేయాలి. కానీ ఏ పని అయితే మనకు అప్పచెప్పినాడో అది ప్రార్థన పూర్వకంగా చేయాలి. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో ఉంది, ఎవరైనా పంపించబడితేనే, 10వ అధ్యాయంలో ఉంది కదా, ఎవరైనా పంపించబడితేనే కదా వాళ్ళు వినేది, ఎవరైనా వెళ్తేనే కదా వాళ్ళు వినేది, వింటేనే కదా వాళ్ళు నమ్మేది, నమ్ముతేనే కదా వాళ్ళు ప్రభు వైపున తిరిగి ప్రార్థన చేసేది క్షమాపణ కోసం. అప్పుడు వాళ్ళు రక్షించబడేది. పంపబడాలి, వెళ్ళాలి, ప్రకటించాలి, వినాలి, నమ్మాలి, ప్రార్థన చేయాలి, రక్షించబడాలి. గమనిస్తున్నారా మీరు? యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు ప్రజలందరూ వాళ్ళ పాపాన్ని ఒప్పుకుంటూ క్షమాపణ దేవుని దగ్గర కోరుకుంటూ రాజు నుంచి కింద స్థాయి వరకు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ప్రభువా మమ్మల్ని క్షమించు అని అడగడం మొదలుపెట్టినారు. దేవుడు క్షమించినాడు. వాళ్ళని నాశనం చేయడం ఎంతసేపు అండి? దేవునికి నాశనం చేయొచ్చు, కానీ నాశనం చేయడము దేవునికి ఇష్టం లేదు. ఏ బిడ్డలను కూడా నాశనం చేయడము దేవునికి ఇష్టము. ఏదైనా కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఒక అవసరం వస్తే కొత్త అవకాశము అనుగ్రహించువాడు, హానిని తలపెట్టువాడు కాదు. ఏ రీతిగా వీళ్ళు తప్పు చేసినప్పటికీ వాళ్ళు సరిదిద్దుకొని బాగు చేసుకుంటే ఏ రీతిగా తప్పించాలి అని చూసేవాడు. కానీ ఇక్కడ తప్పించడానికి కారణం ఏముందండి? ఇప్పుడు ప్రార్థన చేయంగానే కొన్ని సందర్భాలలో దేవుడు అన్నాడు, దయచేసి గమనించాలి మీరు ఈ మాటలు. ఇర్మియా తను అంటాడు, ఇర్మియా వీళ్ళ కోసం ప్రార్థన చేయకు, నువ్వు ప్రార్థన చేసినా కానీ నేను ప్రార్థన వినను అన్నాడు. ఎందుకన్నాడు మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినారా? వీళ్ళ బ్రతుకులు చూడు, వాళ్ళు జీవించే విధానం చూడు, వాళ్ళు ఏ రీతిగా నాకు అసహ్యం కలిగించేటట్టుగా బ్రతుకుతున్నారో, నన్ను ఎలా కించపరుస్తున్నారో, నన్ను ఎలా బాధ పెడుతున్నారో, వాళ్ళ బ్రతుకులను చూడు. వాళ్ళ కోసము నువ్వు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన విననని ఇర్మియా గ్రంథంలో దేవుడు సెలవిస్తాడు. ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని ప్రవక్తలు ఇచ్చి పంపించి మాట్లాడినా వాళ్ళ మార్గాలు సరిదిద్దుకోవట్లేదు. Now stop praying for them. I will not listen to your prayers. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ
ప్రార్థన విషయంలో గోడ కట్టేవారి గురించి మాట్లాడట్లేదు. ఆ చెడుతనంను చూసి ఆ చెడుతనం మధ్యలో నిలబడి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవారు కావాలి. ఈ రకంగా బ్రతకడము సరి అయింది కాదు, మనం దేవుడిని ఆయాసపరుస్తున్నామని చెప్పేవారు కావాలి. ఇగో ఈ రీతిగా లంచాలు తీసుకోవడము కరెక్ట్ కాదు, ఈ రీతిగా అబద్ధాలు ఆడడము కరెక్ట్ కాదు, ఈ రకంగా మోసాలు చేయడము కరెక్ట్ కాదు, అబద్ధపు మాటలు దేవుడు చెప్పనప్పటికీ చెప్తున్నాడని చెప్పడం కరెక్ట్ కాదని నిలబడి చెప్పేవారు కావాలి. చాలా మటుకు మనం ఎట్లా అయిపోతా ఉన్నామంటే అటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడతాం. ఇదంతా మీరు గమనించండి. If you look at the situation that is there in those days, it is a reflection of today's church as God's community. దేవుని యొక్క ఈ సార్వత్రిక సంఘం, universal church, if you look at, you see all these elements there in the universal church. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ, ఈ రకంగా బ్రతుకుతున్నప్పటికీ వారి మధ్యలో నిలబడి ఇది సరి అయింది కాదు అని మాట్లాడగలిగి మనుషులను త్రిప్పగలిగిన వారు ఇక్కడ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ పిలుపును దేవుడు గత ఆదివారము దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ కళ్ళ ముందు కనబడుతుంటే దాటి వెళ్ళిపోతావా? మనం ధ్యానం చేసినాం కొన్నిసార్లు, మనుషులు ఏమనుకుంటారేమో అని మనం చెప్పకుండా వెళ్ళిపోతాం. బహుశా మనల్ని అంగీకరించరేమో అనేసి చెప్పవలసింది చెప్పకుండా వెళ్ళిపోతాం. బహుశా రేపడుతుంది వాళ్ళ ఇంట్లో రానియరేమో, మర్యాద చేయరేమో, మంచిగా రిలేషన్షిప్స్ పెట్టుకోరేమో సత్యం మాట్లాడితే అని బహుశా భయపడి కొంతమంది ఆ రీతిలో ఉన్నారేమో. కానీ అటువంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఆనందిస్తున్నాడా? అయ్యో చూస్తుండనే వెళ్ళిపోతున్నావే, నువ్వు మధ్యలో నిలబడవా, గోడ కట్టవా, వాళ్ళని త్రిప్పవా అని దేవుడు కోరుకోడా? దేవుని బిడ్డలారా, ఈ తరంలో ఈ కాలంలో అటువంటి వారు కావాలి. ఈ దినము ఈ యొక్క వాక్యాన్ని ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేసి మన కుటుంబంలోనికి మనం వస్తాం. హల్లెలూయా. మన కుటుంబంలో గోడలు కట్టేవారు ఎవరు? మరి ఇప్పుడు ఇక్కడ ఒక క్రైస్తవ సమాజం ఉంది, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి సేవిస్తున్న వారు ఉన్నారు కదా. ఒకవేళ ఈ కుటుంబ సంస్థ, ఇఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ఇన్ డిజార్డర్, సరైన క్రమంలో కుటుంబం లేదనుకుందాము, డూ యు నో దట్ ద చర్చ్ విల్ లూజ్ దట్ ఆర్డర్? ఎందుకంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్యామిలీస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లెట్ us మూవ్ లిటిల్ ఫర్దర్, కొద్దిగా ముందుకు సాగుదాం. సరే, సమాజంలో చెప్పేవారు మనకు కనబడట్లేదు అనుకుందాం. ప్రవక్తలకు, నాయకుల దగ్గరికి తప్పు జరుగుతున్నప్పుడు, పాపం జరుగుతున్నప్పుడు, అసహ్యకరమైన కార్యాలు జరుగుతున్నప్పుడు చెప్పేవారు, అడ్డుపడేవారు లేరు అనుకుందాం. కానీ ఇంట్లో జరుగుతున్నప్పుడు అడ్డుపడేవారు ఎవరు? ఇంట్లో జరుగుతుంటే ఈ రీతిగా ఉండడానికి వీలు లేదని చెప్పేవారు ఏరి? అందుకోసము ఇప్పుడు సందేశము మెల్లగా దేని వైపున వెళ్తా ఉందంటే మన కుటుంబ వ్యవస్థ పైకి వెళ్తా ఉంది. ఇఫ్ యూ వాంట్ ఎ హెల్దీ చర్చ్, దెన్ వీ నీడ్ టు హ్యావ్ ఎ హెల్దీ ఫ్యామిలీ. If we want a godly church, we need godly families. ఒక ఆరోగ్యకరమైన సంఘం మనది ఉండాలి అంటే మన కుటుంబము దేవుని దృష్టిలో ఆరోగ్యకరంగా ఉండాలి, రోగంతో ఉండకూడదు. దైవభక్తితో కలిగిన సంఘం ఉండాలి అంటే దేవుని శక్తితో నింపబడి దేవుని ప్రేమించేవారుగా,
దేవునితో నడిచేవారిగా, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే సంఘంగా, దైవికంగా ఉండాలి అంటే ఆ దైవత్వమును, ఆ దైవికమైన లక్షణమును, ఆ కలిగే సిస్టమును ఇంట్లో ఉండాలి అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. హూ షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ? పిల్లలకి ఇవ్వాలా బాధ్యతను, లేకపోతే ఆ పిల్లల యొక్క తల్లికి ఇవ్వాలా బాధ్యతను, లేకపోతే ఆ ఇంటికి యజమానుడైన నాయకుడిగా నియమించిన ఆ తండ్రికి లేక ఆ భర్తకి ఇవ్వాలన్న బాధ్యతను ఎవరు తీసుకోవాలా బాధ్యత? గమనించండి, మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాము? పరలోకపు తండ్రి. నెక్స్ట్ ఆ పదం ఎక్కడ వాడతాం తెలుసా? మన ఇంట్లో వాడతాము, మై ఫాదర్. ఎందుకంటే ఆ లీడర్షిప్, ఆ నాయకత్వము దేవుడు ఆ పరలోకపు తండ్రి ఈ హల్లోకమైన తండ్రులకు ఇచ్చినాడు. కొందరికి ఇంకా వివాహమై పిల్లలు పుట్టకపోవచ్చు, కానీ ఆ భర్తకి ఇచ్చినారు. అవునా కాదండి? ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏముంది? స్త్రీ యొక్క శిరస్సు పురుషుడే ఉన్నాడు, పురుషుడి యొక్క శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు, క్రీస్తు యొక్క శిరస్సు తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఇన్ఫీరియర్ కాదు. ఇప్పుడు తండ్రికి లోబడి యేసు ప్రభు ఇలా తగ్గించుకున్నాడో మన నిమిత్తము, యేసు ప్రభు తండ్రి కంటే ఇన్ఫీరియర్ కాదు, తక్కువ కాదు. ఆయన తండ్రితో సమానమైన వాడు, ఆయన దైవము, ఆయన దేవుడు, కానీ తగ్గించుకున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హూ ఈస్ హ్యావింగ్ ద లీడర్షిప్ ఆఫ్ వైఫ్, హస్బెండ్. ఆమేన్. అండ్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్? క్రైస్ట్. సో క్రైస్ట్ ఈస్ లీడింగ్ ద ఫ్యామిలీ త్రూ ద హస్బెండ్స్ లీడర్షిప్. ఈ విషయాన్ని మనం అందరము అర్థం చేసుకోవాలి. అంటే దైవభక్తి కలిగిన స్త్రీలు ఉండరా? నేను దాని గురించి కాదు మాట్లాడేది. దైవభక్తితో కూడిన సలహాలు వాళ్ళు ఇవ్వరా? నేను దాని గురించి కాదు మాట్లాడేది. ఈ కుటుంబం గురించి ఒకవేళ అడగాలంటే ఫస్ట్ దేవుడు అందరిని నిలబెట్టి ఎవరితో మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడతాడు? భార్యను పిలిచి మాట్లాడతాడా? పిల్లల్ని పిలిచి మాట్లాడతాడా? ఎవరితో మాట్లాడతాడు? నా ఇంటి గురించి నాతో మాట్లాడతాడు. నిన్ను ఈ ఇంటికి యజమానుడిగా నేను తెచ్చినాను, ఈ ఇంట్లో ఏం జరగాలన్నా నీ చేతిలో ఉంది, ఎలా నడిపించాలన్నా నీ చేతిలో ఉంది, ఏది చేయకూడదన్నా నీ చేతిలో ఉంది. అంటే బలిమితో చేయమని కాదు. ఏ రీతిగా అయితే పరలోకపు తండ్రి ఆయన తన బిడ్డలు నడిపిస్తున్నాడో అదే రీతిగా ఇహలోకపు తండ్రి నిలబడి తన కుటుంబాన్ని నడిపించే బాధ్యత. ఎందుకు తెలుసా? ఈ దినాలలో మన కుటుంబాలలో సరైన ఆర్డర్ లేదు, మన కుటుంబాలలో ఒక డిసిప్లిన్ లేదు, మన కుటుంబాలలో ఒక దైవత్వం లేదు, ఒక క్రమం లేదు, మంచి ప్రిన్సిపల్స్ తోటి, వాల్యూస్ తోని కట్టబడ్డం లేదు. ఎందుకు తెలుసా? ద ఫెయిల్యూర్ ఆఫ్ ఫ్యామిలీ should be directly taken back to husband or the father. ఎవరిపైన నెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే బైబిల్ అంతట్లో మీరు చూడండి, దేవుడు ఆ యొక్క బాధ్యతను ఆ తండ్రులకే ఇచ్చినాడు, ఆ ఇంటి యజమానుడు భర్తకే ఇచ్చినాడు. ఎవరికి ఆ బాధ్యతను పక్షంన చనిపోయిన పక్షంన ఆ బాధ్యతను తల్లి తీసుకోగలుగుతుంది, కానీ ఆ బాధ్యత తండ్రిది, భర్తది అన్న సంగతిని ఎవరు కూడా మర్చిపోకూడదు. నా దేవుడు ఒక వ్యక్తికి బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? నెరవేర్చాలా? ఉత్తగానే కాలు చేతులు కట్టుకొని కూర్చుంటే మన కుటుంబం కట్టబడుతుందా? దైవికంగా ఎదుగుతుందా? దేవుని యొక్క మహిమను తెచ్చేవారుగా తయారవుతారా? లేదు.
he must take the lead and responsibility. This is the first point that I want to bring before you. The first person to speak to the house. గృహంలో బాధ్యత తీసుకొని లీడ్ తీసుకొని మాట్లాడవలసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇంటి తండ్రి. or the husband. He must speak first. కానీ ఆ తండ్రికే అవగాహన లేదు, ఆ తండ్రికే దేవుని గురించి అవగాహన లేదు, ఆ తండ్రి దేవునితో నడిచేది లేదు, దేవుడిని గణపరచాలంటే ఏంటిదో తెలియదు, ఆ తండ్రికి దేవుని రాజ్యంలో ఎలా బ్రతకాలో తెలియదు, ఇంటిని ఎలా నడిపించగలుగుతాడు, ఇంటిని నడిపించని పక్షంన ఆ యొక్క ఇరిగిన కూలిన ఎప్పుడన్నా గమనించినారా అండి? కారుకి టైర్ లేదు, ముందు 2 సీట్లు ఉండాలి, ఒకటే సీట్ ఉంది, ఒక సైడ్న అంతా పెయింట్ పోయింది, ఇంకొక వైపున డెంట్లు పడ్డాయి, ఆ కారు రోడ్ మీద పోతా ఉంటే అందరు చూసి ఏమంటారు? ఈ కారు రా నాయన, ఇది దాంట్లో సీట్ లేదు, ఒకవైపున డెంట్లు పడ్డాయి, ఇంకొక వైపున కలర్ లేదు, 2 చక్రాలు కనబడట్లేదు, ఒక దగ్గర పంచర్ పడ్డది, ఒక టైర్ మాత్రమే తిరుగుతూ ఉంది. డు యు నో దట్ ఈస్ హౌ ద ఫ్యామిలీస్ కమ్ హియర్? ఒక చక్రం సరిగా లేదు, ఒక సీట్ సరిగా లేదు. యు అండర్స్టాండ్? ఏం చేస్తారంటే బాధ్యత అంతా మా పాస్టర్ గారు ఉన్నారు కదా, పాస్టర్ గారు చూసుకుంటారు. ఇంకా మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మాకు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, సిడిఎం చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. వేరే వాళ్ళ పైన నెట్టేయడము, వాళ్ళు చూసుకుంటారు. కానీ the responsibility was given by God to the fathers. ఈరోజు సంఘాలలో ఇళ్లల్లో ఎందుకు నెమ్మది లేదంటే వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత సరిగా తీసుకోలేదు కాబట్టి ఇల్లు ఆర్డర్లో లేదు. వైఫ్ ఈజ్ సపోజ్ టు లిసన్ టు ద హస్బెండ్. భార్య దేవుని మార్గంలో నడిపించే ఆ యొక్క భర్తకు వినాలి. దేవుని మార్గంలో నడిపించే తండ్రికి పిల్లలు వినాలి. నేను వినను అంటే కాదు, బికాస్ గాడ్ గేవ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు ఫాదర్స్ టు లీడ్ ద చిల్డ్రన్. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఏంటది? పిల్లలారా మీ తల్లిదండ్రులను సమ్మానించండి, లోబడి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. If children respect God, then they will respect their father. If wife respects God, then they will respect the husband. They will never be disrespectful. ఎందుకంటే this husband is given by God. ఇంగ్లీష్లో చెప్తాను, ఇప్పుడు తెలుగులో చెప్తాను. పిల్లలు దేవుణ్ణి గౌరవించేవారుగా ఉంటే తండ్రిని కానీ తల్లిని కానీ గౌరవించగలుగుతారు. భార్య దేవుణ్ణి గౌరవించేటట్టుకుంటే ఆ భార్య భర్తని గౌరవిస్తుంది. ఎందుకు చెప్పండి? ఆ భర్తను నాయకుడిగా నియమించింది దేవుడు కనుక ఐ మస్ట్ గివ్ దట్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్ అండ్ లిసన్. హల్లెలూయా. ఒకసారి మనమందరం యెహోషువ 24వ అధ్యాయము మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఏ రీతిగా తన యొక్క కుటుంబం గురించిన బాధ్యతను తీసుకొని చాలా ఖచ్చితంగా నిలబడుతున్నాడు. మనుషుల ఎదుట తన కుటుంబంలో ఎలా నిలబడుతున్నాడో మనం చూద్దాం. చూడండి, జాషువా చాప్టర్ 24 24వ అధ్యాయంలో 2వ వచనమును మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నేను చెప్తాను. ఇక్కడ యెహోషువ ప్రజలతో అంటున్నాడు,
ఇదే దేవుని వాక్కు. ఇశ్రాయేల్ యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా కాలం క్రితము మీ పితరులు యూఫ్రటీస్ నది అవతల వాళ్ళు ఉండేవారు. ఓకే, పర్టికులర్గా ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఏ తండ్రి గురించి మాట్లాడుతున్నాడంటే, అబ్రహాం యొక్క తండ్రి, నాహోర్ యొక్క తండ్రి. ఈ అబ్రహాము నాహోర్ యొక్క తండ్రి ఎవరు? తేరా. వాళ్ళు యూఫ్రటీస్ నది అవతల వాళ్ళు ఉండేవారు. నానా రకమైన విగ్రహాలను, దేవుళ్ళను సేవించేవారు. దట్ ఈస్ పాయింట్ 1. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఆ విగ్రహారాధనలో ఉన్న కుటుంబం నుంచి అబ్రహామును పిలుచుకున్నాడు, అబ్రహామును వేరు చేసుకున్నాడు, అబ్రహామును దీవించినాడు. అబ్రహాము ద్వారా సంతతిని ఆశీర్వదించాడు. అబ్రహాంకి ఎవరు పుట్టినారు? ఇసాకు. ఇసాక్కి ఎవరు పుట్టినారు? యాకోబు, ఏసావు. దేవుడు యాకోబుని ఎలా దీవించినాడు? 12 గోత్రాలుగా చేసినాడు. ఏ రీతిగా ఏసావుకు ఆ ప్రాంతాల నుంచి దీవించినాడు. యాకోబు ఒక సమయంలో ఏ రీతిగా ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది, 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉండవలసి వచ్చింది. ఆ హిస్టరీ అంతా మాట్లాడుతూ ఎలా దేవుడు వాళ్ళని గొప్ప శక్తితో బయటికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు పాలు తేనె ప్రవహించు దేశంలోనికి నేను మిమ్మల్ని నడిపించినాను. ఎవరు? యెహోషువ. ఎందుకంటే మోషే ఆ బార్డర్ దగ్గరనే దేవుడు తీసుకొచ్చి అంటాడు, నువ్వు లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు. ఈ యెహోషువ గ్రంథం అంతా మీరు చదవండి. వాళ్ళని లోపలికి తీసుకుని వచ్చింది ఎవరు? యెహోషువ. యుద్ధాలు చేసింది ఎవరు? యెహోషువ. ఈ 12 గోత్రాలకు వాళ్ళ స్వాస్థ్యాన్ని డివైడ్ చేసి ఇచ్చింది ఎవరు? యెహోషువ. గమనించండి, 23వ అధ్యాయంలో మొదటి వచనం మీరు గమనించండి. యెహోషువ ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే అప్పటికి ఆయన పడుసు వయసు యవ్వనంలో ఉన్నవాడు కాదు. ఇవన్నీ యుద్ధాలు గెలిచి వాళ్ళ స్వాస్థ్యమంతా వాళ్ళ చేతికి అప్పగించి అంతా చేసిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మీకు క్షేమం ఇచ్చినాడు. మీరు విత్తంది మీకు ఇచ్చినాడు, మీకు కట్టుకుంది దేవుడు మీకు ఇచ్చినాడు. మీకు దేవుడు ఈ ఆశీర్వాదం ఇచ్చినాడు. 23వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన మొదటి 2 వచనాల్లో యెహోషువ చాలా వృద్ధుడై వయసులో కాలము దాచిన వాడై ఇశ్రాయేలీయుల్ని పెద్దల్ని అక్కడున్న న్యాయాధిపతులను అధికారులను ఆయన పోగు చేసి, నేను ముసలివాడినైనాను, చాలా వయసుకు వచ్చినాను, నా మాటలు వినండి అని పిలిచి మాట్లాడినాడు. గమనించుకోండి ఈ విషయం. ఇప్పుడు మనం 24వ అధ్యాయంలో ఉన్నాం. యెహోషువ ఎలా బ్రతికినాడో, యెహోషువ ఎటువంటి వయసు కలిగిన వాడో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. ఈ మాటలు మాట్లాడుతూ కిందటి భాగంలోనికి 24వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. ఏమంటున్నాడు? కనుక దేవుడు మీకు ఇవన్నీ ఇచ్చినాడు కనుక కష్టపడకుండా భూమిని ఇచ్చినాడు, కష్టపడకుండా పంటలను ఇచ్చినాడు, పొలాలు ఇచ్చినాడు, గార్డెన్స్ ఇచ్చినాడు, బిల్డింగ్లు ఇచ్చినాడు. దేవుడు ఇవన్నీ మీరు కష్టపడలేదు, దేవుడు మీకు ఇచ్చినాడు కనుక 14వ వచనము, దేవునికి భయపడండి, దేవుణ్ణి యథార్థంగా సేవించండి, దేవునికి నమ్మకంగా మీరు ఉండండి. ఏ దేవుళ్ళైతే పితరులు యూఫ్రటీస్ నది అవతల సేవించినారో, విడిచిపెట్టి పితరుడు వచ్చినాడో, తిరిగి ఆ దేవుళ్ళని దేవతలను మీరు మొక్కకండి, దేవునికి మీరు భయపడండి.
కానీ నేను నా ఇంటి వారైతే నేను యెహోవాను హల్లెలూయా. చేతులెత్తి దేవునికి వందనాలు చేస్తాను. హల్లెలూయా. యెహోషువ ఆయన కాలమంతా దేవునితో గడిపినాడు. తన కుటుంబం అంతా దేవునితోనే నడిచినది. దేవుని మహిమ కోసం బ్రతికినారు. ఆయన వృద్ధుడై ఆ కాలం గడుస్తున్నప్పటికీ మీరు ఎలా బ్రతుకుతారో నాకు తెలియదు, కానీ మీకు మాత్రం హెచ్చరికిస్తున్నాను నేను, వేరే దేవుళ్ళని మీరు సేవించద్దు. ఏవైతే విడిచిపెట్టి వచ్చినారో ఒకప్పుడు దాని వైపున మీరు పోవద్దు. మీరు ఎలా బ్రతుకుతారో నాకు తెలియదు, కానీ నేను యాజ్ ద లీడర్ ఆఫ్ మై హౌస్, నేను నా ఇంటి వారైతే జీవం కలిగిన దేవుడిని మేము సేవిస్తాం. హల్లెలూయా. Someone should rise up in our family like that. You see, where is the failure? Failure ఎక్కడ ఉంది తెలుసా? టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో మీరు చూడండి, ఈ ప్రవక్తలు వాళ్ళ ఇళ్లలో తండ్రులు కాదా? ఈ యాజకులు వాళ్ళ ఇళ్లలో తండ్రులు కాదా? ఈ అధికారులు వాళ్ళ ఇళ్లలో తండ్రులు కాదా? భర్తలు కాదా? వాళ్ళ ఇళ్లలో ఏమని మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళు ఏమని దేవుని గురించి పరిచయం చేసి ఉండొచ్చు. I don't know what they must have spoken to those people, but children, everybody, they were just looking into their lives. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను నేను. But in our houses, if we want order, husbands must stand up and say, I will take the lead. భర్తల అనాలయ, కుటుంబ యజమానుల నేను నిలబడి నా ఇంటిని నేను కోరినట్టుగా, దేవుడు కోరినట్టుగా నేను నడిపిస్తాను. దిస్ ఈజ్ ద ఫెయిలియర్ ఆఫ్ టుడేస్ చర్చ్. అందుకోసమే ఇప్పుడు కుటుంబాలలో చూడండి, తండ్రులు తాగుతుంటారు, రకరకాలైన బ్రతుకుతుంటారు. భార్యలు ఎక్కడికో పోయి ప్రార్థనలలో, బ్రదర్ మా భర్త కోసం ప్రార్థన చేయండి అని విజ్ఞాపనలు అడుగుతూ ఉంటారు. అయ్యా మా ఫ్యామిలీ అంతా చాలా, ఎందుకు తెలుసా? వెన్ హస్బెండ్ ఫెయిల్స్, ద హోల్ ఫ్యామిలీ ఫెయిల్స్ విత్ ద హస్బెండ్. ఆమేన్. అవునా కదా? ఇప్పుడు చాలా తరచుగా తీసుకొని మన కార్యక్రమాలలో యూజ్ చేసే ఒక స్క్రిప్చర్ ఉంది. ఏంటిది? సామ్ 128. ఏం సామ్ అది? ఒకసారి తీయండి, ఏముంది ఒకసారి చూద్దాం. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఏముంది? 128వ కీర్తన. యాక్చువల్గా 128వ కీర్తన ఎవరితో మాట్లాడుతున్నట్టు దేవుడు చెప్పాడు. ఆ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని చూసినట్లయితే మోస్ట్లీ హిజ్కియా ఈ యొక్క కీర్తన రాసి ఉంటాడు అని వేదాంత పరులు, థియాలజన్స్ నమ్ముతారు. ఓకే, నౌ వి నో దట్ హిజ్కియా వాజ్ ఎ గాడ్లీ ఫాదర్. కానీ పుట్టిన కొడుకు మనస్సే అంత దైవభక్తితో బ్రతికినవాడు కాదు, ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా బ్రతికినవాడు. కానీ హిజ్కియా రాసిన కీర్తనను ఒకసారి మనం చూద్దాం. యాక్చువల్గా ఇది ఎవరిని సంబోధిస్తున్నాడు చెప్పండి? ఈ 128వ కీర్తన ఎవరికి? హస్బెండ్స్కేనా? షోరా? ఖచ్చితమా? ఎందుకంటే హస్బెండ్కే భార్య ఉంటుంది కదా, ఆ యొక్క తండ్రికే కదా పిల్లలు ఉండేది. మీరు చూడండి కిందటి వచనంలో, నీ లోగిట నీ భార్య అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? భర్తతో మాట్లాడుతాడు. నీ పిల్లలు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు అంటే ఈయన ఎవరు కావాలా? కానీ తండ్రితో ఏం మాట్లాడుతున్నాడు? మొదటి వచనంలో మీరు చూడండి, చదవండి. ఏం కోరుతున్నాడు తండ్రితోటి? ఫస్ట్ నువ్వు భయపడు, నీలో భయం లేదు. వదిలేస్తారు, భార్యలకు వదిలేస్తారు, ఇంటికి వదిలేస్తారు. నువ్వు ప్రార్థన చేయి, నేను ఊటి కేవలం పని చేసుకొని వచ్చి డబ్బులు సంపాదిస్తే చాలానే ఆలోచనతో చాలా మంది బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, నువ్వు పోయి పని చేసి వచ్చినా కానీ కూడా దేవుని మార్గంలో నడిచే బాధ్యత నీది. దేవుని మార్గంలో ఇంటిని నడిపించే బాధ్యత నీది.
If you fail, your whole family system will fail. అప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ ఎట్లా వస్తుంటుంది అంటే తెలుసా, చర్చికి ఒక పయ్య లేదు, టైర్ లేదు, ఒక డెంటు పడిపోయి, ఒక సీట్ లేదు దాంట్లో, కొన్ని చిరిగిపోయి స్పాంజ్ అంతా బయటకు వచ్చి, యు అండర్స్టాండ్? అటువంటి కార్లు అన్నీ వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసినారు అనుకోండి, దీని ఏమంటారు? తుప్పు పట్టిన గరాజ్ అంట. అవునా కదా? డిస్కార్డ్ చేసిన కార్లన్నీ ఎక్కడో ఒక దగ్గర గోడౌన్లలో అన్నీ వేల సంఖ్యలో, 100 సంఖ్యలలో డంప్ చేస్తారు. చర్చ్ ఈస్ నాట్ సపోజ్ టు బి ఏ డంప్ యార్డ్ లైక్ దట్. ఆమేన్, హల్లెలూయా. బాధ్యత పాస్టర్ది, ఆ యూత్ పాస్టర్ది, లేకపోతే ఆ సండే స్కూల్ నడిపించే టీచర్ది. పిల్లలు వాళ్ళు చూసుకుంటారులే, దేవుని గురించి వాళ్ళు చెప్తారులే. మరి మీరేం చేస్తారు ఇంట్లో? మీకు పుట్టినరా, వాళ్ళకి పుట్టినారా? ఎట్లయినా మంచి నీతి మాటలు స్కూల్లో నేర్పిస్తారు బ్రదర్, అవునండి. కానీ ఎక్కువ శాతము ఇంట్లో ఉంటారా, వాళ్ళు స్కూల్లో ఉంటారా? మీకు పుట్టినరా, స్కూల్ ప్రిన్సిపల్కి పుట్టినారా? మీకు పుట్టినరా, టీచర్లకు పుట్టినరా? మీకు పుట్టినరా, పాస్టర్కి పుట్టినరా? ఈ భార్య నీ భార్యనా, లేకపోతే ఎవరో చూసుకుంటారని వాళ్ళకు వదిలేయడం ఏంటిది? నీకు నాకు సిగ్గు లేదా? డోంట్ వి ఫీల్ అషేమ్? అంటే కొన్నిసార్లు ఇట్లా మాట్లాడంగానే, అమ్మో ఈ చర్చ్లో చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు, ఇట్లా పదాలు వాడచ్చారు కొంతమంది. ఆ ఫ్రెండ్, ఎందుకండి? ఇక్కడ నేర్చుకోవడానికి తప్ప దేనికోసం వచ్చినాం మనము? హల్లెలూయా. ఆ మాట మీకు చెప్పకముందు నన్ను చెప్పుకోవట్లేదా? నీకు సిగ్గు లేదా అంటే నా ఏళ్ళు ఎక్కడ పోయినాయి? నాకు నేను చెప్పుకోగలిగినప్పుడు మీరు చెప్పుకోలేరా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఒకసారి చూడండి, యెహోషువ లాంటి వాడు ఎలా నిలబడి, నేను నా ఇంటి వారైతే వంగేదే లేదు, నమస్కరించేదే లేదు, కూలేదే లేదు, మేమైతే ఖచ్చితంగా ఆ జీవం కలిగిన దేవుణ్ణి మేము సేవిస్తాం. లుక్ ఎట్ హౌ హీ హాస్ టేకెన్ ద లీడ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మనము దేవుని మాటలను సీరియస్గా తీసుకోనక మన కుటుంబ వ్యవస్థ అట్లా కూలిపోతూ ఉంది. ఇప్పుడు దేవుడు కోరుకోడా? ఈ కుటుంబ వ్యవస్థ అట్లా కూలుతున్నప్పుడు బిడ్డలు ఈ రీతిగా డిసొబీడియంట్గా, రెబెలియన్గా తయారవుతున్నప్పుడు, దేవుడు ఆ యొక్క భార్యలు లోకపరంగా ఒకవేళ అంటే భర్తలు కారని కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి. ఈరోజు ఒకళ్ళనే వాయిస్తున్నారు అన్నట్టుగా దయచేసి భావించి అందరితో చెప్తున్నారు. కొన్నిసార్లు మనం తొందరపడి ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటాం. అంటే నేను చెప్పలేదంటే దాని అర్థము అది లేదని కాదు. హల్లెలూయా. దయచేసి లాక్ పెట్టుకోండి, దేనికి? మన ఊహలకు. తొందరపడకండి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్, అంటే బాధ్యత భార్యది ఉండదని కాదు, బాధ్యత పిల్లలది అని ఉండదని కాదు. ఆ తర్వాత ఫస్ట్ బాధ్యత ఎవరు తీసుకోవాలి? హస్బెండ్ తీసుకోవాలి, ఓనర్షిప్ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. ఇది నిలబడనా నా బాధ్యతనే, కూలినా కూడా ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. I am responsible for my family. హల్లెలూయా. ఎంత చక్కగా ఉంటుంది చూడండి 128వ కీర్తనలో ఏముందండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవలో నడుచువాడు ధన్యులు. నిశ్చయముగా నువ్వు నడుస్తే, ఒకవేళ నడవకపోతే అనుభవించవు. నీ లోగిట భార్య లేకపోతే ఉండదు. నీ భోజనపు ఇట్స్ ఎ వెరీ కండిషనల్. యు నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే? హస్బెండ్ ఆర్ ద ఫాదర్ ఈజ్ అ బ్లెస్సింగ్ బ్రింగర్. ఆయన ఆశీర్వాదమును తెచ్చువాడు. నీ లోగిట నీ భార్య, నీ భోజనపు బల్లల చుట్టూ నీ పిల్లలు.
ఆల్ దిస్ బ్లెస్సింగ్స్ గాడ్ ఈజ్ గివింగ్ టు ద ఫ్యామిలీ. చెప్పండి, దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ కుటుంబానికి ఇస్తున్నాడు. ఎందుకంటే కుటుంబ యజమానుడు దేవుణ్ణి సేవిస్తున్నాడు కాబట్టి, దేవునితో నడుస్తున్నాడు కాబట్టి, దేవుని ఎడల భయము కలిగి నడుస్తున్నాడు కాబట్టి, గాడ్ ఈస్ బ్రింగింగ్ దట్ బ్లెస్సింగ్ ఇన్ టు ద హౌస్. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, భార్యను బట్టి ఇంటికి ఆశీర్వాదం రాదని చెప్పట్లేదు నేను. వాళ్ళ ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనది ఇంటికి ఆశీర్వాదం. పిల్లలు లోబడినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడ మనం చూడగలుగుతాం. మై పాయింట్ ఈజ్ స్ట్రైట్. హూ ఈజ్ టేకింగ్ ద లీడ్ ఆఫ్ ద హౌస్? ఆ ఇంట్లో ఏ గ్యాప్ అయితే ఏర్పడిందో ఆ గ్యాప్లో ఫస్ట్ వచ్చి ఎవరు నిలబడతారని దేవుడు కోరుకుంటాడని ఆ విషయం మాట్లాడుతున్నాను. ఎవరు నిలబడాలి? ఇంటి యజమానుడు నిలబడాలి, తండ్రి నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేత దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. Now tell me, fathers, how are you? మీకు ఇచ్చిన పని భార్యకు అప్పచెప్పిండ్రా? అర్థం కాలేదనుకుంటా. మీకు ఇచ్చిన పనిని భార్యకు అప్పచెప్పినారా? హల్లెలూయా. షీ ఈజ్ వన్ విత్ మీ. ఎస్, షీ ఈజ్ వన్ విత్ యూ. హూ సెడ్ షీ ఈజ్ నాట్ వన్ విత్ యూ? నీకు అప్పచెప్పింది నీకు, ఆమెకు అప్పచెప్పింది ఆమెకు. బైబిల్ ఏం చెప్తుందో మనందరికీ. హల్లెలూయా. నీకు ఏం చెప్పిండో నువ్వు అది చేస్తున్నావా? ఒకవేళ నువ్వు చేయనట్లయితే ఈ రోజు నుంచి బాధ్యత తీసుకొని నేను నా ఇంటిని దేవుడు కోరినట్టుగా నేను నడిపించుకొని ఒక ఆరోగ్యమైన కుటుంబాన్ని నేను తీసుకొని వస్తాను. హల్లెలూయా. మేము దేవుని కోసం వాడబడతాము. నా కుటుంబము దేవుని కోసం వాడబడుతుంది. నా భార్య దేవుని కోసం నా బిడ్డలు దేవుని కోసం మేము ఒకళ్ళకు ఆశీర్వాదకరంగా ఉంటాము. ఆశీర్వాదకర్తలుగా దేవుడు చేస్తాడు. నేను సమర్పించుకుంటే నా దేవుడు చేస్తాడనే కమిట్మెంట్ తోటి భర్తలు, కుటుంబ యజమానులు కదలాలి. హల్లెలూయా. మీకు నాకు తెలుసు, మన ఇల్లు చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ జోన్. అవునా కదండి? ఎంత మంచి సమాధానంగా కూర్చున్నారు కదా అందరూ. భార్యల పక్కన కూర్చున్నారు, భర్తల పక్కన కూర్చున్నారు, ఏం కానట్టే మంచిగా నవ్వుతూ కూర్చున్నారు. కానీ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికి కూడా ఇంత కూడా తెలియదు. హల్లెలూయా. ఎంత అసమాధానం ఉందో, ఎంత కలహాలు ఉన్నాయో, ఎన్ని విభేదాలు ఉన్నాయో. హల్లెలూయా. ఎన్ని విషయాలలో పోరాడుతూ ఉన్నారో, ఎన్ని విషయాలలో అలుగుతూ ఉన్నారు, ఎన్ని విషయాలలో కొట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇఫ్ గాడ్ హ్యాస్ కాల్డ్ ద హస్బెండ్ టు లీడ్ ద హౌస్, it becomes a responsibility of the wife to cooperate with husband in the ways of God, not fight with the wife, not fight with the husband. మరలా చెప్తున్నాను, దేవుని మార్గంలో ఒకవేళ భర్తను నడిపించడానికి దేవుడు ఆ బాధ్యత ఇచ్చినప్పుడు పిల్లలు సహకరించాలా, వినాలా, లోబడాలా, తొందరపడి మాట్లాడకూడదు. వాళ్ళు నడిపిస్తున్నప్పుడు వాళ్ళని కించపరచకూడదు. వాళ్ళు ఇంకా చక్కగా నడిపించడానికి సహకరించాలి. ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని వెనకాల సపోర్ట్గా నిలబడాలి, కానీ వెనకాల క్రిటిసైజ్ చేసేటట్టుగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది, వాళ్ళకు కూడా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా రకాలైన బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలలో అతి ప్రాముఖ్యమైన బాధ్యత కుటుంబ బాధ్యత. దేవుని బిడ్డలారా, దే మస్ట్ ఫైండ్ జాయ్ ఇన్ ద హౌస్. ఇంట్లో ఏం కనుగోలా? ఆనందమును, సంతోషమును వాళ్ళు చూసేటట్టుగా, ఆ రీతిగా నడిపించేటట్టుగా, సహకరించేటట్టుగా ఉండాలి. సాతాను ఏం చేస్తాడు తెలుసా?
ఈ బండికి డెంట్లు పడేటట్టుగా చేస్తాడు, టైర్ పంచర్ అయ్యేటట్టుగా చేస్తాడు, సీటు చిరిగేటట్టుగా చేస్తాడు. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఎనిమీ. సాతాను ఏం చేస్తూ ఉంటాడు? మన కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తే ఈ కుటుంబాలన్నీ ఇక్కడ కలుసుకున్నప్పుడు అందరు దెబ్బతిన్నట్టే ఉంటారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దీన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మనది, మన ఇంట్లో. ఆమేన్. అండ్ ఓన్లీ వెన్ ద హస్బెండ్ టేక్స్ ద లీడ్. రెండోది గమనించండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయానికి మనం వెళ్దాం. కొంతమందికి ద్వితీయోపదేశ కాండము అలా బైబిల్స్లో ఉండదు, అందుకోసమే ఉందా లేదా అని ఎతుకుతూ ఉంటారు. అంటే ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళకి. అట్లా ఉండకూడదు. మనం 6వ అధ్యాయము తీయండి, 3వ వచనం చూడండి. ఓ ఇశ్రాయేలులారా, 4వ వచనం చదవండి. ఒక నిమిషం, ఇదంతా ఎవరికి చెప్పినాడు? అంటే ఇశ్రాయేలుకి ఎవరు చెప్పినాడు? పిల్లలకు చెప్పినాడా? పిల్లలకు మీ పిల్లలకు నేర్పించండి అని చెప్తున్నా, లేకపోతే ఎవరు చెప్పినాడు? మరొకసారి చదవండి 4వ వచనము. ఎవరు సంబోధిస్తున్నాడు ఈ మాటలు? చదవండి. ఇశ్రాయేలు వినుము, వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నేను ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. నీ కుమారులు అంటే ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడినట్టు? నువ్వు భయపడాలి, నువ్వు దేవుని ప్రేమించాలి, నువ్వు దేవునితో నడవాలి, ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి అంటే ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడినాడు? అంతే కదా? లెట్ us say పేరెంట్స్తో మాట్లాడినాడు, అవునా కదా? ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, ఈయన దేవునితో నడవట్లేదు, దేవుని మార్గంలో నడవట్లేదు, దేవుని ఉద్దేశ ప్రకారం నడవట్లేదు, కానీ ఇంట్లో ఇలాగుండాలి అలాగుండాలి అని చెప్తే వాళ్ళు వింటారా? గాడ్ నెవర్ టోల్డ్ దెమ్ బికాజ్ యువర్ పేరెంట్స్ నో మేక్ దెమ్ సిట్, కూర్చోబెట్టేసేయండి, వాళ్ళకి బోధ చేసేయండి అనట్లేదు. ఫస్ట్ నీవు దేవునితో నడువు. ఫెయిలియర్ ఎక్కడొస్తుంది అంటే, ఏ తండ్రి అయితే, ఏ తల్లి అయితే ఏ కుటుంబానికి ఒక రిప్రజెంటేటివ్గా దేవునితో ఎలా నడవాలనో, దేవుణ్ణి ఎలా ప్రేమించాలనో, దేవుణ్ణి ఎలా సేవించాలో అనుభవపూర్వకంగా బ్రతకరో, పిల్లలు వన్ డే ద ఫ్యామిలీ డస్ నాట్ వాక్ ఇన్ దట్ వేస్. వై డు ఐ బ్లేమ్ ఆల్వేస్ మై వైఫ్ ఫర్ నాట్ వాకింగ్ విత్ గాడ్? ప్రతిసారి నేను వై షుడ్ ఐ బ్లేమ్ మై వైఫ్? నా భార్యను ఎందుకు బ్లేమ్ చేయాలా? నా పిల్లల్ని ఎందుకు బ్లేమ్ చేయాలా? నేను ఎందుకు బ్లేమ్ చేయకూడదు? నా జీవితం సరిగా లేదు, నేను సరిగా నడుస్తలేను, నేను దేవుణ్ణి సరిగా ప్రేమించట్లేదు, దేవుణ్ణి సరిగా ఆరాధించట్లేదు, కాబట్టే నా ఇంటి వారు అది నేర్చుకొని వాళ్ళు కూడా ప్రేమించట్లేదు, వాళ్ళు కూడా ఆరాధించట్లేదు, వాళ్ళు కూడా సేవించట్లేదు. నేను సినిమా చూస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా సినిమాలు చూస్తున్నారు, నేను జబర్దస్త్ షోలు చూస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా జబర్దస్త్ షోలు చూస్తారు, నేను ప్రార్థన సమయంలో పడుకుంటున్నాను కాబట్టి వాళ్ళు కూడా. ఒకవేళ నువ్వు పడుకోకుండా ప్రార్థన చేస్తా ఉన్నా కానీ వీళ్ళు పడుకొని ఉన్నారంటే ఒక రోజు వాళ్ళు నేర్చుకుంటారు, ఓపిక పట్టు. ఇప్పుడే లేచి ప్రార్థన చేయాలని లేదు, నువ్వు నడుస్తున్నావు కాబట్టి ఇప్పుడే నడవాలని ఏం లేదు, టైం పడుతుంది. వాళ్ళకు కూడా చూసి నేర్చుకొని అభ్యసించి ఒకరోజు ఇన్స్పిరేషన్గా తీసుకొని తయారవ్వడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చాలా
సందర్భాలలో ఈ పిల్లల కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను చెప్తా ఉంటాను. ఫోన్ వచ్చినప్పుడు డాడీ లేడని చెప్పు, డాడీ లేడని చెప్పు. పిల్లలకు నేర్పిస్తే అబద్ధాలు చెప్పడం నేర్పిస్తారు. ఏమ్రా నీకు రిపోర్ట్ కార్డు ఇచ్చినంటే వాడు మంచిగా ఇయ్యలే డాడీ ఉంటుంది దాగిలేను. ఎందుకంటే నాన్న నేర్పించిండు. ఉన్నా కానీ లేదన్నట్టుగా మా నాయననే చెప్పినప్పుడు నేను చెప్తే తప్పేంటి అని. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఫెయిలియర్ ఎక్కడుంది? ఎక్కడ విఫలం అవుతున్నారు? వి ఆర్ టెల్లింగ్ పీపుల్ ఇన్ అవర్ ఫ్యామిలీ, డోంట్ డూ దిస్, ఇది చేయొద్దు, అది చేయొద్దు అనుకుంటూ నేను చేసినట్లయితే నా జీవితము వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందా? ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఇర్మియా 35వ అధ్యాయంలో ఒక గ్రూప్ ఉన్నారు. వాళ్ళు దే ఆర్ కాల్డ్ యాజ్ రెకబైట్స్, రెకబీయులు అని పిలువబడి. ఆ స్టోరీ అంతా నేను చెప్తాను, మీరు చూడకండి. ఇదంతా హోంవర్క్ మీరు చేసుకోవాలి ఇళ్ళలో. అన్ని పాస్టర్ గారు చెప్తారు, అన్ని నోటు లే మీరు కూడా హోంవర్క్ చేయాల్సిందే. అక్కడ రెకబీయుల గురించి ఉంది. దేర్ ఇస్ ఎ గ్రూప్. వాళ్ళు ఇశ్రాయేలీల మధ్యలో బ్రతుకుతున్నారు, బట్ దే ఆర్ నాట్ ఇజ్రాయలైట్స్. వాళ్ళు మందు తాగట్లేదు, వాళ్ళు భూములు కొనుక్కోవట్లేదు, ఆస్తులు సంపాదించట్లేదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నారు, ప్రాపర్టీస్ కొనుక్కోవట్లేదు. వాళ్ళు చిన్నగా వాళ్ళు ఉన్న దాంట్లోనే బ్రతుకుతున్నారు. వాళ్ళు ఇశ్రాయేలీలు వాళ్ళని తరిమి వేయలేదు. ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్, జస్ట్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్. అయితే వీళ్ళు వాళ్ళు ఆ రకంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు ఇర్మియా తోటి ఒకరోజు వచ్చి అంటాడు, ఇర్మియా ఈ రెకబీలను పిలిచి, ఆలయంలో ఎన్నో గదులు ఉన్నాయి కదా బయట, ఆ గదులలో ఒక దగ్గర పిలిచి ఈ యొక్క వైన్ వాళ్ళకి ఇవ్వు అంట. వింటున్నారా? వైన్ మనం ద్రాక్షరసం అంటాము, ఆ ద్రాక్షరసం కాదు, వైన్. హల్లెలూయా. ఆ వైన్, ఇట్ వాజ్ అన్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్ విచ్ దే నెవర్ టుక్ ఇట్. అయితే ఆ వైన్ తెచ్చి వాళ్ళ ముందు పెట్టి, ఎందుకంటే దేవుడు చెప్పినాడు వాళ్ళ ముందు పెట్టు, త్రాగుమని చెప్పు అంటే. దేవుని తెలుసు వాళ్ళు తాగాలని. ఒక సందేశం వీళ్ళకి ఇవ్వాలి, ఇశ్రాయేలీలకు ఇవ్వాలి. అయితే ఆ వైన్ వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు ముట్టుకోరు, తాకరు. మేము తాగము అంట. ఎందుకు తాగారు అని అడిగితే, మా పితరుడైన రెకాబు ఒక మాట మాకు నేర్పించినాడు. ఏమని నేర్పించినాడు తెలుసా? ఈ భూమి మీద ఇశ్రాయేల్ మధ్యలో ఎక్కువ కాలం మీరు బ్రతకాలి అంటే వాళ్ళు తాగినట్టుగా మీరు తాగకండి, వాళ్ళు భూములు కొనుక్కున్నట్టుగా మీరు కొనుక్కోకండి, మీ డబ్బులు సంపాదన పైన దృష్టి పెట్టకండి. అప్పుడు మీరు ఎక్కువ కాలము వాళ్ళ మధ్యలో ఉంటారు అని మా పితరుడు చెప్పినప్పటి నుంచి, అప్పటి నుంచి ఈ దినం వరకు మేం తాగము, మా ఇంట్లో తాగరు, మా పిల్లలు తాగరు. ఎన్ని తరాలైతే వచ్చినాయో వాళ్ళందరూ అట్లా బ్రతకరు, మేము అట్లా బ్రతకలేదు. ఎప్పుడైతే ఆ సందేశము ఇరిమే ముందు వస్తుందో, తర్వాత దేవుని వాక్కు ప్రత్యక్షమై దేవుడు ఏమంటాడు తెలుసా? రెకాబు ఒక సామాన్యమైన మానవుడు ఒక మాట మాట్లాడితేనే తరతరాలు వీళ్ళు తాగకుండా, డబ్బులు సంపాదించుకోకుండా అని చెప్పినట్టుగా నిష్టగా ఎంత శోధన వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా వాళ్ళు పడిపోకుండా వాళ్ళు కాపాడుకున్నారు. ఇప్పటి వరకు నేను వాళ్ళతో పదే పదే మాట్లాడుతున్నా, నన్ను వీళ్ళు గౌరవిస్తలేరు. ఇర్మియా, దేవుడు నాకు గౌరవం లేదు వీళ్ళ దగ్గర, నేను మాట్లాడుతున్న మాటలకు విలువ లేదు ఇర్మియా వీళ్ళ దగ్గర. దేవుని బిడ్డలారా, ఈ రెకబీలు అన్ని తరాలు ఎలా
దాన్ని కాపాడుకోగలిగినారు అని ఒకసారి ఆలోచన చేయండి. ఇట్ ఆల్ బాయిల్స్ బ్యాక్ టు వాట్ హ్యాపన్స్ ఇన్ ద ఫ్యామిలీ. కూర్చోబెట్టి ఇక చూడు, హీ టోల్డ్ అస్ లివ్ లైక్ దిస్. పిల్లలు అనొచ్చు, డాడీ వాళ్ళు దాగుతున్నారు, మేము దాగుతే ఏం ప్రాబ్లం? డాడీ వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి, మనకుంటే ఏం డాడీ? వాళ్ళు మంచి పొలాలు కొనుక్కుంటున్నారు, సంపాదిస్తున్నారు, మంచి మంచి గార్డెన్లు వేస్తున్నారు, నేను చేస్తే ఏం తప్పు డాడీ? లేదు బేటా, నో, వీ కెనాట్ లివ్ లైక్ దిస్ బికాస్ అవర్ ఫోర్ ఫాదర్స్ కమాండెడ్ us నాట్ టు డూ లివ్ లైక్ దట్. ఎందుకు అంటే మీరు గమనించండి, ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చినారు అనుకుందాం, వచ్చి బాగా డబ్బులు సంపాదించుకుంటే ఆస్తి పరులు అయితే ఏం చేస్తారు? తెలంగాణలో ఏదో ఒక రూట్ చూసి మొట్టకాయ వేసి, అడ్రా నీ ప్లేస్ బోను, మాకంటే నువ్వు బాగా ధనవంతుడు అవుతావా, మాకంటే ఎక్కువ. అర్థమవుందా? పాకిస్తాన్ నుంచి ఒకవేళ హైదరాబాద్కి వచ్చి ఎవరైనా ఎదుగుతున్నాడు అనుకోండి, ఇండియాలో వదులుతారా? ఇండియా వాడు కూడా పోయి పాకిస్తాన్లో అభివృద్ధి చెందుతా ఉంటే ఊరుకుంటారా? ఎక్కడో ఒక దగ్గర ఈర్ష కొలది నొక్కి ఆ పరిస్థితి రాకూడదని ఆయన ఏం చెప్పినాడు? మీరు లో ప్రొఫైల్లో బ్రతకాలి అని చెప్పిన ఒక మాట ఇప్పుడు వరకు తరతరాలు గడుస్తున్న సంవత్సరాలు గడిచినప్పటికీ దే డిడ్ నాట్ డూ. ఆ దినం వరకు చేయలేదు, ఆ ముందు పెట్టినాక కూడా చేయలేదు. ఎందుకు తెలుసా? దే వర్ ట్రైన్డ్ ఇన్ దర్ హౌసెస్ లైక్ దాట్. నో సన్, నో. ఆ మాటలు మీరు చదవండి. మేము, మా ఇంటి వారు, మా పిల్లలు ఎవరు కూడా మేము అట్లా బ్రతకలేదు అంటారు వాళ్ళు. డూ యు నో వై దట్ ఆర్డర్ కేమ్ ఇన్ టు దట్ హౌస్? దేవుడు ఆ యొక్క ఆర్డర్ని ఎలా పట్టుకొచ్చినాడు తెలుసా? Those people just obeyed what the forefathers said. కానీ దేవుడు అంటాడు, నేను దేవుడిని మాట్లాడుతుంటే నాకు విలువ లేదు, నా మాటలకు విలువ లేదు అంట. దేవుని బిడ్డలారా, అందుకోసమే when God is putting leaders, మొదటి తిమోతి 3వ అధ్యాయం అంటే తీయకండి. when he's appointing leaders, the first quality దేవుడు అక్కడ ఏమంటాడంటే, తన ఇంటినే సరిగా చూసుకొనివాడు నా ఇంటిని ఎలా చూసుకుంటాడు? హౌ కెన్ హీ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఆఫ్, దిస్ ఈస్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటి వారు వీళ్ళంతా. ఆమేన్, హల్లెలూయా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇఫ్ హీ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఓన్ హౌస్, how can he take care of the house of God? You understand where is God bringing instruction from? House. అందుకోసము those people who are disorganized in their houses should never be in the leadership positions. No, they can't take care. ఇంట్లో సఫర్ కాగలిగితే ఇక్కడ సఫర్ కాగలుగుతాం, ఇంట్లో మొయ్యగలిగితే ఇక్కడ మొయ్యగలుగుతాం, ఇంట్లో దెబ్బలు తిని నిలబడగలిగితే ఇక్కడ నిలబడి, దెబ్బలు తగిలినా కానీ కూడా నిలబడగలుగుతాము. ఇంట్లో వాళ్ళని మొయ్యగలిగితే ఇక్కడ కూడా వీళ్ళని మొయ్యగలుగుతాం. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఎట్ హోమ్. ఆ కిందటి భాగంలో కూడా మీరు చూసుకున్నట్లయితే మొదటి తిమోతి 3వ అధ్యాయం డీకన్స్తో కూడా అదే మాట అంటాడు 12వ వచనంలో. ఏమంటాడు? ఫస్ట్ ఇది 3వ అధ్యాయము 4వ వచనం చదవండి, తర్వాత 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన పిల్లలను స్వాధీనపరుచుకుంటూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడు. వాళ్ళు దేవుని సంఘాన్ని ఎలా పాలించును? 12వ వచనము, ఇది డీకన్స్కి. పరిచారకులు ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు కదా ఈ డీకనీనా, ఇట్లాంటోళ్ళకి అనమాట. ఈ సంఘంలో డీకన్స్గా ఉండి పనిచేసే వాళ్ళకు, అయ్యా డీకన్లు జాగ్రత్తగా వినండి, మీ గురించి అది.
ఆ, పరిచారకులు ఆ, ఏకపత్ని పురుషులను ఆ. తమ పిల్లలను తమ ఇంటి వారిని తమ పిల్లలను ఏకపత్ని పురుషుడు అంటే కొంతమందికి ఒక్కరితో సరిపెట్టుకోరు వాళ్ళు వాళ్ళకు నిన్ననే ఒక వీడియో చూస్తా ఉన్నాను. ఒక రాజు అంట, ఆయనకు 15 భార్యలు. ఆయనకు ఎవరికి నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటాడంట, కిడ్నాప్ చేసి మరి చేసుకుంటాడంట. అది ఏందో ఆయన పిచ్చి, నాకు అర్థం కాదు. కొందరికి ఒక్కరితోటి సరిపెట్టుకోరు. అటువంటి వారు దే ఆర్ నాట్ ఫిట్ టు లీడ్ దేర్ హౌస్. అటువంటి వారు దే ఆర్ నాట్ ఫిట్ టు వర్క్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడున్న డీకన్స్ ఉన్నారు అనుకుందాం, ఒకరితోటే పాపం తృప్తి పడ్డారు, వాళ్ళు మంచిగా నమ్మకంగా చేస్తూ ఉన్నారు, కొంతకాలం బాగానే ఉంది. తర్వాత ఇంకొకరిని అటాచ్మెంట్ పెట్టుకుంటే ఇక మీదట వాళ్ళు ఇక్కడ డీకన్స్గా ఉండరు. ఎందుకంటే దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద రిప్రజెంటేషన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము చెప్పడం కాదు, బ్రతికి చూయిస్తూ మన ఇంటిని కట్టుకునే వారుగా మనము ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో గట్టిగా శబ్దం రావట్లేదు మీ దగ్గర నుంచి. ఆమేన్. ఆమేన్. సో వాట్ హ్యాపన్స్ ఇన్ అవర్ హౌస్? మన ఇంట్లో ఏదైతే జరుగుతుందో దానిపైననే దేవుని రాజ్యము ఆధారపడి ఉంది, దేవుని సంఘము ఆధారపడి ఉంది. గనుక ఇంట్లో మనం సరిగా వ్యవహరించే వారిగా మనం ఉండాలి. అల్టిమేట్గా ఇట్ బాయిల్స్ డౌన్ హూ ఈస్ లీడింగ్ ద హౌస్, హూ ఈస్ ఇన్స్పైరింగ్ ద హౌస్. ఎవరు నడిపిస్తున్నారు ఇంటిని, ఎవరు వాళ్ళ యొక్క జీవితం ద్వారా ఇన్స్పైర్ చేస్తున్నారు, ప్రోత్సహించేటట్టుగా నిలబడుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళు చెప్పినట్టుగా ఉండకపోవచ్చు, దేవుడు కోరినట్లుగా బ్రతకకపోవచ్చు, కానీ స్టిల్ వాళ్ళకి నచ్చకపోవచ్చు మనం చెప్పేది, కానీ అది దేవునికి నచ్చుతుంది కనుక, దేవుడు చెప్పినాడు కనుక నేను ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కసారి కాదు, 10 సార్లు, 10 సార్లు కాదు, 100 సార్లు. ఐ షుడ్ బ్రింగ్ దట్ రెఫరెన్స్ బ్యాక్. నో, దిస్ ఈజ్ రాంగ్ మీన్స్ రాంగ్. ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు, నువ్వు చేయడానికి వీల్లేదు, పిల్లలు చేయడానికి వీల్లేదు, నేను చేయడానికి వీల్లేదు. వీ షుడ్ బ్రింగ్ దట్ రెఫరెన్స్ బ్యాక్. హల్లెలూయా. ఈరోజు మనం అందరం వచ్చినాం, చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఊర్లకు పోయినారు, కొంతమంది జాబ్స్ని బట్టి రాలేదు. ఇట్స్ ఓకే. బట్ వెన్ యూ గో బ్యాక్ హోమ్, టిల్ యూ కమ్ బ్యాక్, వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చే వరకు హౌ యూ ఆర్డర్ యువర్ హౌస్, దానిపైనే ఈ సంఘం యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. దేవుని ఉద్దేశాలు ఆధారపడి ఉంటాయి, దేవుని ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. అందుకోసమే హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో గాడ్ స్పీక్స్ అబౌట్ కరెక్షన్. ఎందుకో సంహౌ మనము వీఆర్ టూ, ఎట్లా అంటే వి డోంట్ లైక్ సంబడి కరెక్టింగ్ అస్. కానీ ఆ 12వ అధ్యాయం అంతా మీరు చదవండి, 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒకసారి చదవండి. నేను చెప్పడం కాదు, హియర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హెవెన్లీ ఫాదర్ హూ కరెక్ట్స్ అండ్ డిసిప్లిన్స్ హిస్ చిల్డ్రన్. పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఉన్న బిడ్డలను ఆయన కరెక్ట్ చేస్తున్నాడు, సరిదిద్దుతున్నాడు, క్రమశిక్షణ చేస్తున్నాడు. మళ్ళా రెఫరెన్స్ దేనికి ఇస్తాడంటే మీ తండ్రులు అని. హీ బ్రింగ్స్ దట్ రెఫరెన్స్ ఆఫ్ కరెక్షన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యూ లిస్నింగ్ టు వాట్ ఐఎమ్ సేయింగ్? హల్లెలూయా. Nobody likes correction, but correct with the right spirit. కరెక్షన్స్ మనం ఇవ్వాలి, కానీ రైట్ విధానంలో ఇవ్వాలి, రైట్ స్పిరిట్లో ఇవ్వాలి. ఎట్లా పడితే అట్లా కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ అండ్ యూఆర్ సేయింగ్ ఇది సరైనది కాదు, ఇది సరైనది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ కరెక్షన్. కరెక్షన్ అంటేనే కరెక్షన్ కాదు. చాలా మందికి ఎట్లా అంటే అట్లా అంటేనే కరెక్షన్ అనుకుంటారు. లే ఇది కాదు.
ఇది దట్ ఈస్ ఆల్సో కరెక్షన్ కదా, దాన్ని ఏమంటారు? ఇట్లా స్పెల్లింగ్ మిస్టేక్స్ డిఈఈఎం అట్లా కాదు, డిఈఎండి వాట్ ఎవర్ ర్యాండమ్గా జస్ట్ యూజ్ సమ్ వర్డ్స్, దట్ ఈస్ అ కరెక్షన్. టీచర్ ఇట్లా రౌండ్ అప్ చేస్తారు, ఏంటిది అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా కదా, అందుకోసం రౌండ్ అప్ చేసిన కరెక్షన్. కరెక్షన్ అనే పదంను చాలా సాగాదీస్తారు, దయచేసి అట్లా తీయకండి ఎవరు కూడా. ఇట్ మీన్స్ దట్ ఇట్లా కాదు ఇట్లా అని. చదవండి ఒకసారి ఇప్పుడు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభు తాను ప్రేమించు వానిని ప్రేమించిన వాని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షంపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు. నిజంగా ఒక తండ్రి కుమారుడిని శిక్షించకపోతే ఆయన దుర్బీజే అయితేనే తప్ప, కుమారుడు సొంత కుమారుడు కాకుండా ఎవరికో కుమారుని అయితే తప్ప శిక్షించరు అని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ హౌస్? ఇప్పుడు ఈ వాక్యాన్ని యెహెజ్కేలు 22వ అధ్యాయము 30వ వచనము 31వ వచనము మన కుటుంబ వ్యవస్థలో తీసుకొని వచ్చి మనం చూసుకున్నట్లయితే ఆ సందులో ఎవరు నిలబడతారు, అక్కడ గోడలు ఎవరు కడతారు, అక్కడ సరైన ఆర్డర్ ఎవరు తీసుకొస్తారు అని ఒకవేళ దేవుడు అడిగినట్లయితే దాని యొక్క జవాబు ఏంటి తెలుసా? The first person to stand up is father of the house or the husband of the house. Lord, I am responsible. నా ఇల్లు ఇట్లా మురికి ఉందంటే, అంటే ఆ మురికి కాదు, ఆ మురికి కాదు, ఇల్లు మురికిగా దుమ్ము పట్టి బూజు పట్టిపోయి ఆధ్యాత్మికంగా డిజార్డర్గా ఉండని చోట్లో కొన్ని ఉన్నాయి అంటే ఆధ్యాత్మికంగా ప్రభువా కారణము నేను అని నిలబడవలసిన అవసరత ఉంది. మన మంచి వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? ఇది నాది కాదు అమ్మ నువ్వు చూసుకో అని భార్య కప్ప చెప్పేస్తారు. ఉన్నారు అట్లాంటి మంచి వాళ్ళు ఎవరన్నా ఇక్కడ? లే, నీది నువ్వు చేయాలా, భార్యని చేయనియాలి. ఆమేన్. ఇది తప్పు కాదు, ఇది బైబిల్. ఇది ఎవరిని దేవుడు ఏం కోరుతున్నాడో అది మనం చేసేటట్టుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మెసేజ్ ఎవరు తీవ్రంగా తీసుకోవాలి? ఇంటి యజమానులు తీసుకోవాలి, భర్త తీసుకోవాలి, తండ్రి తీసుకోవాలి. అంటే ఓన్లీ 1%, రైట్? రెండోది ఎవరు కోఆపరేట్ చేయాలి చెప్పండి? భార్య. ఎవరు కోఆపరేట్ చేయాలి? పిల్లలు. వ్యతిరేకించేటట్టుగా ఉండకండి, మీరు సహకరించండి, మీరు కలిసి ఒక ఆర్డర్ని ఇంట్లో తీసుకురండి. కొంతమంది భార్యలు బాధ్యత నీది కదా, వాడు వింటలేడు కాబట్టి నువ్వే కదా కారణము. స్టార్ట్. అర్థమైందా మీకు? నువ్వే కదా ఇంటి లీడర్, నువ్వు ఇంటికి పోయినాక చూసుకోవాలా, వాళ్ళని వేసుకుంటారు ఒక ఆట. పాస్టర్ గారు చెప్పలేదా? అన్న చెప్పలే, పాస్టర్ అన్న పదం ఇక్కడ వాడరు. అన్న చెప్పలేదా? ఎవరిది బాధ్యత? వాడు వింటలేడంటే చూసినావా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? వాళ్ళు వింటలేరంటే మీదే. అమ్మా ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. బ్లేమ్ గేమ్ కాదు, మ్యూచువల్గా టేక్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బిల్డ్ యువర్ హౌస్. నిజమే వాళ్ళని నాయకులుగా పెట్టినారు, కానీ మనం చేసేది కూడా ఉంటుంది కదా. చెప్పింది చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు. వద్దన్నది చేయకుండా ఉంటే సమస్య రాదు. వద్దన్నది చేస్తే ఎక్కడైనా ప్రాబ్లం ఉంటుంది. హల్లెలూయా.
సో డోంట్ టేక్ నాలెడ్జ్ టు యువర్ అడ్వాంటేజ్ అండ్ ట్రై టు అక్యూజ్ ఇన్ యువర్ హౌస్. ఇప్పుడు నేర్చుకున్నది చూసినా దేవుడు బాధ్యత నీపైనే ఉంది కాబట్టి అన్నిటికీ నువ్వే బాధ్యత అని మొత్తం నెట్టేయడం కాదు. నో. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాల్ వి ఆల్ జస్ట్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేసుకొని ప్రభుని అడుగుదాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫాదర్స్, దయచేసి తలలోంచండి, అందరు కదలద్దు. ఫాదర్స్ ప్లీజ్ స్టాండ్ అప్. ఆల్ ద లీడర్స్ ఐ వాంట్ టు సీ. అంటే నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు బ్రదర్ అంటే నువ్వు కూడా ఒకరోజు ఫాదర్ అవుతావు, లెగు. స్టాండ్ అప్. ఇంకా చాలా మంది ఫాదర్స్ ఈరోజు రాలేదు, వాళ్ళకు కూడా మెసేజ్ పోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. షాల్ వి ఆల్ జస్ట్ బౌ డౌన్ అండ్ ప్రే. బట్ యూ ఫాదర్స్, God is speaking to you first. మీ ఇంటిని ఆర్డర్లో తెచ్చుకునే బాధ్యత భర్తది, కుటుంబ యజమానుడిది. మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి. లార్డ్, ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ఆ మధ్యలో నిలబడతాను, నేను తీసుకెళ్తాను ప్రభువా, నేను సఫర్ అవుతాను, నేను ప్రయాసపడతానని చేతులెత్తి మీరు ప్రార్థన చేయండి. ఐ రిక్వెస్ట్ యూ టు హంబుల్లీ ప్రే. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Pardon చేయండి. Thank you, Lord. I request Sam to come here and be in prayer but also play at the same time. Thank you, Jesus. Hallelujah. The musicians can come back. Take your place.